హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ మహారాష్ట్ర సిరీస్లో డే 8 ఇది. మనం ఇప్పుడైతే పూణేలో ఉన్నాం. పూణే నుంచి మహాబలేశ్వర్ అయితే వెళ్తున్నాం టెంపుల్ చూసుకోవడానికి. మనకైతే బస్సు అయితే 10కి ఉంది. 10కి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. రూమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. రేపైతే మనం పూణే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ రోజుకైతే మహాబలేశ్వర్ వెళ్ళి వచ్చేటప్పటికే టైం సరిపోతుంది. పూణే నుంచి మహాబలేశ్వర్ 4 అవర్స్ జర్నీ. వెళ్ళే వే అంతా కూడా ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్ అవ్వడం వలన వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వాటిలో బాగున్న క్లిప్స్ అయితే కొన్ని మీకు పెడుతున్నాను చూడండి. టైం 2 PM అయింది. సో లంచ్ కానీ ఇక్కడైతే స్టాప్ చేశారు. ఇక్కడైతే రెస్టారెంట్ అండ్ వాష్రూమ్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటే వెళ్ళరమ్మన్నారు. 30 minutes టైం అయితే ఇచ్చారు. ఇప్పుడే మహాబలేశ్వర్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి 6 kilometers అంట టెంపుల్కి. పూణే నుంచి బస్సులో వచ్చాము. బస్కి పర్ పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేశారు. మెన్కి అయితే, ఉమెన్కి అయితే 125 rupees. ఇప్పుడు టైం అయితే 2:30 అంత అవుతుంది. టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి ఇక్కడ షేరింగ్ ఉంటాయంట, క్యాబ్స్ షేరింగ్ ఉంటాయంట. 40 rupees అంత పర్ పర్సన్ తీసుకుంటారు. లేకపోతే క్యాబ్ అయినా కట్టించుకుని వెళ్ళాలంట. సో ఎప్పుడైతే వెళ్తున్నాము టెంపుల్కి, చూసారు కదా వచ్చేటప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అది మనం వచ్చింది ఘాట్ రోడ్ ప్లస్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా. అయినప్పటికీ చాలా వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి. మహాబలేశ్వర్ చూసుకోవాలంటే 1 day సరిపోదు. ఈజీగా 2 days అయితే తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చాక మనకి చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయంట. నేను అనుకోవడం ఏంటంటే ఓన్లీ టెంపుల్ ఒకటే ఉంది, అందుకని అని 1 day ప్లాన్ చేసుకున్నాం. మేమైతే 1 day ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ చాలా అయితే పాయింట్స్ ఉంటాయంట మనకి విజిట్ చేయడానికి. కొన్ని వ్యూ పాయింట్స్ కూడా చూపిస్తారంట. మందిరికి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చినందుకు గాను 660 rupees అంట. అంటే ఫుల్గా మహాబలేశ్వర్ చూడాలంటే 2-3 days పడుతుందంట. మనం జస్ట్ టెంపుల్ కొన్ని వ్యూ పాయింట్స్ చూసేసి వచ్చేస్తుంది. మీరు పూణేకి వెళ్ళిపోవాలి. లాస్ట్ బస్ వచ్చి 6:30 గంట. సో ఈలోపు వెళ్ళి చూసేసి వచ్చేయాలి. రుద్రాక్ష రూపంలో దర్శిస్తాడు. శివలింగం రుద్రాక్ష రూపంలో ఫస్ట్ మనల్ని టెంపుల్కి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడున్న శివ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా విశిష్టతలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇదొక ఆత్మలింగం. మనకి 12 జ్యోతిలింగాలు ఉన్నాయి కదా, జ్యోతిలింగాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఈ ఆత్మలింగానికి ఉంటుంది. ఒక్కో విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం రుద్రాక్ష రూపంలో ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ఇక్కడే ఒక చోటనే ఉంటుంది. అలా శివుడిని దర్శనం చేసుకుని ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పంచగంగ. ఇక్కడ లోపల గౌముఖం నుండి 5 నదుల యొక్క వాటర్ కలిసి వస్తుంది, తల మీద వేసుకోవాలి. ఈ టెంపుల్స్ లోపలికి కెమెరా నాట్ అలౌడ్, అందుకనే వీడియోస్ తీయడానికి కుదరలేదు. టెంపుల్ దర్శనం అయిపోయినాక మనకి వ్యూ పాయింట్ చూపించడానికైతే డ్రైవర్ తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటంటే మౌంటైన్స్ అన్ని వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వీడియోస్ పెడతా చూడండి.
కార్ ఉంది కదా 700 తీసుకున్నాడు టోటల్. ముందు టెంపుల్కి తీసుకెళ్ళాడు. టెంపుల్ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్, మనకి మౌంటైన్స్ ఉన్న వ్యూ పాయింట్స్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ డ్రాప్ చేసి ఒక 30 మినిట్స్ అయితే ఇచ్చాడు. ఓన్లీ టెంపుల్కి వెళ్ళాలంటే 400, ఇంకా ఈ ఎక్స్ట్రా వ్యూ పాయింట్స్ కూడా చూడాలంటే 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చాము, మహాబలేశ్వర్ బస్ స్టాప్కి. ఇక్కడ మనకి 6:30కి అయితే పూణేకి వెళ్ళే బస్సు, లాస్ట్ బస్సు ఉంది. ఇంకా అది క్యాచ్ చేసి మనం పూణే అయితే వెళ్ళిపోతున్నాం. రేపైతే పూణే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. పూణే రీచ్ అయ్యేటప్పటికి 11:30 అయితే అయింది. ఇప్పుడు రూమ్కి అయితే వచ్చాము జస్ట్ ఇప్పుడే. చూసారు కదా మహాబలేశ్వరం వ్యూస్ అవి కూడా చాలా బాగున్నాయి. మేమైతే టెంపుల్ దర్శనం అండ్ ఫ్యూ పాయింట్స్ అయితే చూసుకున్నాం, వ్యూ పాయింట్స్. మామూలుగా మహాబలేశ్వరం మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 2 days 3 days అయినా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ లోకల్ పీపుల్ అయితే. రేపైతే పూణే ఎక్స్ప్లోర్ చేస్తాము. రేపు మళ్ళీ ఈవినింగ్ మనకి హైదరాబాద్కి అయితే ట్రైన్ ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.